వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో పర్సంటేజ్ అనే టాపిక్ చూద్దామండి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 81 నుండి చూద్దాం. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అంటే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 201 నుండి చూడండి. If x is equal to 63% of y, then y square is approximately what percent of x square అని ఇచ్చాడండి. అంటే y లో 63% is equal to x అయితే y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లో ఎంత శాతం అడిగాడు. y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లో ఎంత శాతం మనకు కావాలి. ఒక చూడండి ఇక్కడ y లో 63% అండి. అంటే y ఇంటూ 63/100 అనమాట. 63/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇప్పుడు ఈ y ఇటు పంపించారనుకోండి ఏమవుతుందండి, ఎక్స్ బై వై అవుతుందండి. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 63/100 అనమాట. దీన్ని ఎలా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఏమడిగండి, వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లో ఎంత శాతమో కావాలి మనకి. అంటే అర్థం ఏంటండి, ఎక్స్ స్క్వేర్ లో కావాలి కాబట్టి మనకి బైలో ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుందండి. వై స్క్వేర్ యొక్క శాతం కావాలి కాబట్టి పైన వస్తుందండి. వై స్క్వేర్ ఇంటూ 100 అనమాట. ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంటూ 100 అండి. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 63/100 కాబట్టి వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 100/63 హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ ఇంటూ 100 అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇది మీకు సాల్వ్ చేయడం వస్తే ఓకే, లేనప్పుడు మాత్రం మనకు కష్టం అయిపోతుంది. దానికి పాయింట్ లో వస్తుందండి. మరి పాయింట్ లో ఎంత వస్తుంది మనకు కావాలి. ఏం చేద్దాం, చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది మనకి. డివిజన్ చేయడం కూడా కష్టం అవుతుంది. అప్రాక్సిమేషన్ మాత్రమే చేయాలండి. ఇక్కడ అప్రాక్సిమేషన్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత వాల్యూ వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుందాం, చెక్ చేసుకుందాం. రైట్ సైడ్ మీన్స్ ఏమంటానికి ఆప్షన్స్ చెక్ చేసుకుందాం అండి. ఆప్షన్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు మనకి ఆప్షన్ ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు బైలో మనకి 63 స్క్వేర్ ఉంది కదండి, అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమి ఇంటూ అవుతుందండి. అంటే ఇక్కడ 100 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 100 స్క్వేర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ మనకు తెలియదు ఎక్స్ అనుకుంటే ఇది 63 ఇంటూ 63 స్క్వేర్ అవుతుందండి. డైరెక్ట్ గా మనం డివిజన్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ మ్యాచ్ అవుతుందేమో చూద్దామండి. ఈ వాల్యూ చూడండి, ఇక్కడ 10 స్క్వేర్ అంటే 10,000 అవుతుందండి. 10,000 2 జీరోస్ యాడ్ అవుతుంది. అంటే ఎంత అవుతుందండి, మొత్తం 6 జీరోస్ వస్తాయండి. అంటే చూడండి 6 జీరోస్ రాసానా, రాసాను చూడండి. 6 జీరోస్ అంటే మనకి వాల్యూ ఎంత అవుతుందంటే 10 lakhs అవుతుందండి. అంటే 10 lakhs రావాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయితే 10 lakhs వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ 63 స్క్వేర్ ఉందండి. 63 స్క్వేర్ వాల్యూ చూడండి. 63 స్క్వేర్ వాల్యూ మనకి 3,900 అబౌవ్ అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. ఒకసారి చేద్దాం. ఎందుకు 3 స్క్వేర్ అంటే 9 అండి. 6 3 జా 18, 18 2 జా 18 2 జా 36 అండి. 36 ఇక్కడ 6 వేసుకుంటే 3 మిగులుతుంది. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 3 అంటే 39 అంటే 3,916 అండి. అంటే అప్రాక్సిమేట్లీగా 4,000 అనమాట. ఇది అప్రాక్సిమేట్గా 4,000. అప్రాక్సిమేట్గా ఎంత అంటే 4,000. ఇప్పుడు 4,000కి ఇక్కడ ఏ వాల్యూ వేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో మనకు కావాలండి. ఏ వాల్యూ వేస్తే వస్తుందండి, 425 కాబట్టి 25 వేయాలండి. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 జీరోస్ పోయండి. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయండి జీరోస్ చూడండి. మనకి 4 into 25 చేస్తే 2 జీరోస్ వస్తాయండి. ఇంకొక జీరో కావాలి కాబట్టి ఇక్కడ జీరో వేసుకోండి. అంటే అప్రాక్సిమేట్ గా 250 దగ్గరలో రావాలండి వాల్యూ. అప్రాక్సిమేట్ గా చూడండి 250కి చాలా దూరంలో ఉందండి. ఇది కూడా దూరంలో ఉందండి. ఇది కూడా దూరంలో ఉందండి. 250 డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. అంటే 250 కంటే తక్కువ ఉంటుందండి ఆన్సర్. మాక్సిమం మనకి 249 లో కానీ 248 45 ఆ రేంజ్ లోనే వస్తుందండి. ఎందుకంటే మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంటూ ఉన్న వాల్యూని పెంచాం. మనం రౌండ్ అప్ చేసాం. దీనికి రౌండ్ అప్ చేస్తే 4,000 గా మనం తీసుకున్నాం. మనం ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2,500 అవుతుందండి. సరే 250 అవుతుందండి. ఓకే, ఇది అప్రాక్సిమేషన్ మెథడ్ అనమాట. ఇది ఇక్కడ బైలో ఉంచుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుందండి. అంటే ఇక్కడ బైలో మీరు వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 10 lakhs బై ఎంత అంటే 3,969 తీసుకొని ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ కావాలనుకోండి. బైలో ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి మీరు. ఆ కన్ఫ్యూజ్ లేకుండా అటు తీసుకెళ్ళిపోండి. ఓకేనండి. లేదు ఇక్కడ బైలో ఉంచుకొని కూడా ట్రై చేయొచ్చు.
అక్కడ ఏంటంటే మనకి ఏంటంటే డైరెక్ట్ గా మన వాల్యూ 250 అని చాలా సింపుల్ గా వచ్చిందండి. సింపుల్ గా కాకుండా కొన్నిసార్లు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 245, ఇక్కడ 255 అలాంటివి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రము ఇలా బైలో ఉన్న కంటే ఇలా చేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే నేను అప్రాక్సిమేట్ గా వాల్యూ ఇక్కడ ఆప్షన్స్ నేను కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ మనకి 250 చాలా దూరం ఉన్నాయి కాబట్టి మనం బైలో కూడా ట్రై చేసేవచ్చు. కానీ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఈ వాల్యూ బైలో ఉన్న వాల్యూ అటు పంపించుకుంటే చాలా సింపుల్ గా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనండి, అది ఇక్కడ కూడా బైలో ఉంచుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 10 lakhs కదండి. ఈ 10 lakhs బై దీని అప్రాక్సిమేట్ గా మనం 4000 గా మనం తీసుకున్నట్లయితే ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 4 తో 425 ఇక్కడ 0 మిగిలిందండి, 250. అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుందండి, 250. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. దగ్గర వాల్యూస్ ఉంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేషన్ లో ఇది ఒక టెక్నిక్ అనమాట. ఈ బైలో ఉన్నదాన్ని మన రైట్ సైడ్ అంటే ఆప్షన్స్ వైపు పంపించేయాలన్నమాట. పంపించేస్తే మనకు ఆన్సర్ సింపుల్ గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 203 అండి. If A is equal to B into D by C, B, C, D are each increased by 10%, then how much does A increase? A is equal to B into D by C అండి. B into D by C అయినట్లయితే BCDలు ఒక్కొక్కటి 10% పెరుగుతాయండి. అప్పుడు ఏ ఎంత పెరుగుతుంది అడుగుతుంది. మనకి ఏ ఎంత ఇచ్చాడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డి బై సి అండి. ఇప్పుడు ఏ అక్కడ చూడండి, ప్రతిది కూడా బిసిడిలు ఈ మూడు కూడా 10% పెరుగుతాయండి. 10% పెరిగి అంటే చూడండి, బి ఇంటూ 10% అవుతుంది. నేను 10% అని తీసుకుంటున్నానండి, బై 100 తీసుకోవట్లే. 100 తీసుకున్న ఒకటే, తీసుకోకపోయిన ఒకటి, ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఇటువంటి సందర్భంలో ఇంటూ ఇక్కడ డి అంటే మళ్ళీ డి ఇంటూ 10% పెరుగుతుంది కాబట్టి 10 అనమాట. ఓకేనండి, 10% పెరుగుతుందని ఇక్కడ 110 తీసుకోండి, ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. 110 తీసుకోండి, 110 బై ఇక్కడ కూడా సి ఇంటూ ఏమవుతుందంటే 110 అవుతుంది. ఓకేనండి, ఇక్కడ 10% ఎందుకు తీసుకోమని అంటే మనకి అక్కడ అన్ని కూడా డి బై సి ఉంది కాబట్టి 10 క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి వచ్చేస్తుందండి సింపుల్ గా. అలాగే తీసుకోమన్నాను. ఇక్కడ మీరు పర్సంటేజ్ వద్దనుకుంటే చూడండి, 2 రకాలుగా మీకు చేసి చూపిస్తాను నేను. ఇక్కడ పర్సంటేజ్ తీసుకొని తీసుకోకుండా అలా చేస్తానండి, మీకు క్లారిటీ అయిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డి బై సి. మళ్ళీ దీని మీద మరి డౌట్స్ అని మీరు కాల్ చేస్తూ ఉంటారు, అందుకోసమనే మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బి 10% పెరుగుతుంది కాబట్టి బి ఇంటూ 10% అని, డి 10% పెరుగుతుంది కాబట్టి డి ఇంటూ 10% అని, సి 10% పెరుగుతుంది కాబట్టి సి ఇంటూ 10% తీసుకోవచ్చండి. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ కూడా వేసుకోండి అవసరం అయితే, ఎందుకంటే మనం బై 100 వేసుకోవట్లేదు కాబట్టి. ఈ 10% క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు మనకి ఏమొస్తుందండి, బి ఇంటూ డి బై సి వస్తుంది. ఈ 10% బయటకు వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ ఏమైందండి, ఏ కూడా ఏం పెరుగుతుందండి, 10% పెరుగుతుందండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బై 100 వస్తుంది, ఇక్కడ కూడా బై 100 వస్తుంది, ఇక్కడ కూడా బై 100 వస్తుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఏం మిగిలిపోతుందండి, మళ్ళీ ఇక్కడ కూడా బి ఇంటూ డి బై సి ఇంటూ 110 100 మిగులుతుందండి. 110 అంటే అర్థం ఏంటంటే 10% పెరిగిందని అర్థం అనమాట. ఇక్కడ కూడా ఏమొస్తుందంటే 10% పెరిగింది అని అర్థం వస్తుంది. పైకి ఏరో మార్క్ పెట్టుకోండి, పెరిగింది అని అర్థం అనమాట. 10% ఏమైందండి, పెరిగింది. కాబట్టి ఇది సింపుల్ అనమాట, ఏం ప్రాబ్లం. ఇటువంటి మనకి ఏమంటే బైలో ఉన్నప్పుడు బి ఇంటూ డి బై సి ఉన్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది ఒకటే మిగిలిపోతుందండి. ఇది ఎంత పెరిగితే ఇది అంతే పెరుగుతుందండి. అంటే బి ఎంత పెరిగితే ఏ కూడా అంతే పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 203 అండి. ఇఫ్ A% of x is equal to B% of y, then C% of y is what percent of x అని ఇచ్చాడు. x యొక్క ఏ శాతము y యొక్క b శాతానికి సమానము, అయితే y యొక్క c శాతము x యొక్క ఏ శాతానికి సమానం అని అడిగాడండి. చూడండి, x యొక్క ఏ శాతం అంటే x ఇంటూ a బై 100 అనమాట, ఈక్వల్ టు y యొక్క b శాతం అంటే y ఇంటూ b బై 100 అని అర్థం. ఈ రెండు సమానం అండి. ఈ రెండు సమానమైనట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ మనకి ఏమి కనుక్కోవాలో దాన్ని బట్టి మనం ఇక్కడ దీని ఏం బయటకు తెలియని అర్థమవుతుంది మనకి. y యొక్క c% అన్నాడు అంటే y లో c%, y ఇంటూ c బై 100 ఈజ్ ఈక్వల్ టు x లో ఎంత శాతానికి సమానం అన్నాడండి. అంటే x యొక్క ఎంత శాతానికి, x ఇంటూ సమ్, ఇక్కడ ఏ ఉంది బి ఉంది అంటే p అని తీసుకోండి. ఏదో మనకు కొత్త వాల్యూ తెలియదండి, ఎంత శాతానికి అన్నాడు కదండి, ఆ వాల్యూ p అని తీసుకోండి. p బై 100కి సమానం అనమాట. ఓకేనండి, ఇక్కడ ఏముంది చూడండి, ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ వై రెండు వాల్యూస్ మనం తీసుకున్నాం అనుకోండి, పి వాల్యూ మనకు వచ్చేస్తుందండి. సి వాల్యూ పక్కన పెట్టేద్దాం. ఎక్స్ వై కావాలంటే ఇక్కడ దీని నుంచి ఎక్స్ వై రెండింటి వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే ఈ వై ఇటు తీసుకొచ్చండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ వై ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుందండి, ఎక్స్ బై వై అవుతుందండి. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఏ బై బి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏగా తీసుకోవచ్చు, వై ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చండి, బిగా తీసుకోవచ్చండి. అలా తీసుకుంటే y ఈక్వల్ బి కాబట్టి బి ఇంటూ సి బై 100
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత అండి? ఏ కాబట్టి ఏ ఇంటూ పీ బై 100 అండి. 100 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అవుతుందండి. మనకు కావాల్సింది పీ కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? బీసీ బై ఏ అవుతుందండి. అంటే బీసీ బై ఏ పర్సెంట్ అని అర్థం అనమాట. చూడండి ఎక్కడ ఉంది బీసీ బై ఏ పర్సెంట్? బి కాబట్టి స్మాల్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ముందు మనకి ఇక్కడ ఏమి కనుక్కోవాలని క్లారిటీ రావాలి కాబట్టి ఇచ్చిన దాన్ని ఒక ఈక్వేషన్ గా రాసేయండి. తర్వాత కనుక్కోవాల్సింది కూడా ఒక ఈక్వేషన్ లో రాయండి. అప్పుడు అందులో వేరియబుల్స్ ఏమున్నాయండి? ఎక్స్ వై కావాలి. ఇక్కడ మన సి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సి లేదు కాబట్టి. ఎక్స్ వై వాల్యూస్ కావాలి కాబట్టి ఎక్స్ వై మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 204 అండి. క్వశ్చన్ నెంబర్ 204, ది ఫిర్మ్ uses the following function to calculate the production output PO. PO is equal to 5.3 C square L to the power of 15, where C is equal to capital invested and L is equal to labor employed. If the capital invested C increases by 20%, the changes in PO will be initiated. చూడండి, ఉత్పత్తి సామర్థ్యాన్ని రాసుకున్నాడు. ఉత్పత్తి సామర్థ్యాన్ని లెక్కించడానికి, అదే ప్రొడక్షన్ అవుట్పుట్ అనమాట, లెక్కించడానికి ఒక సంస్థ ఈ కింది ఫంక్షన్ ఉపయోగిస్తుంది. అంటే కింది ఒక ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏంటంటే పిఓ ఇజ్ ఈక్వల్ టు 5.3 సి స్క్వేర్ ఎల్ 15 అంటే పిఓ ఇజ్ ఈక్వల్ టు 5.3 సి స్క్వేర్ ఎల్ టు ది పవర్ ఆఫ్ 1500. ఇక్కడ సి అంటే ఏంటంటే మూలధనంగా పెట్టుబడి పెట్టిన మొత్తం అనమాట. సి అంటే ఎంత పెట్టుబడి పెట్టారో దాన్ని చూపిస్తుంది అనమాట. ఎల్ అనేది అందులో పనిచేసే శ్రామికులు, లేబర్ ని చూపిస్తుందండి. అంటే ఇక్కడ మూలధనానికి రెండు, అంటే ఇక్కడ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి? మళ్ళీ మూలధనానికి వర్గం అనమాట. లేబర్ ఎంతమంది అండి? 15 మంది అని అర్థం అనమాట. ఓకేనండి, పెట్టుబడి పెట్టిన మూలధనము సి 20% పెరిగితే పిఓలో మార్పు శాతం ఎంతనండి? ఇది మరి మారలేదండి. మనకి ఏం మారిందండి? ఒక్కటే మారింది అనమాట. ఏది? మూలధనం మాత్రం మారిందండి. మూలధనం ఏమందండి? సి స్క్వేర్ ఉంది కాబట్టి మనం సింపుల్ గా ఆన్సర్ గుర్తుపెట్టవచ్చండి. ఏంటండి? 44 అవుతుందని. మరి ఇది ఎలాగంటే మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఒక దీర్ఘ చతురస్రము లేదా ఇంకేదైనా చతురస్రం యొక్క భుజం పొడవు పెరిగినప్పుడు దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతానికి మనం ఫార్ములా చెప్పుకుంటాం. ఆ ఫార్ములా ప్రకారం మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సి స్క్వేర్ ఉందండి, స్క్వేర్ రూపంలో వస్తుంది అనమాట మనకి. అంటే మనకి 20 ఇచ్చాడు కాబట్టి 20 స్క్వేర్ అని వస్తుంది అనమాట. అంటే 400/4 అనమాట. అంటే 4 పెరుగుతుంది అనమాట. అంటే 20 + 20 + 4 44 అవుతుంది. అలా సింపుల్ గా మనం చేసి వచ్చండి. ఆ విధంగా మనం చేద్దాం. చూడండి, ఇక్కడ ఓన్లీ ఇది మాత్రమే మారింది కాబట్టి ఎంత పెరిగిందండి? 20% పెరిగిందండి. మనకి సి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి 20% పెరిగిందంటే ఫార్ములా మనకి 2x + x²/100 అని అర్థం అనమాట. 2x + x²/100. ఇక్కడ రెండు వాల్యూస్ ఇప్పుడు సిఎల్ రెండు మారాయి అనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా ఉంటుందంటే అక్కడ పవర్ లేనప్పుడు అండి, గుర్తుపెట్టుకోండి, పవర్ లేనప్పుడు x + y + xy/100 అనమాట. ఇది ఒక ఫార్ములా. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములా రాయగానే గుర్తుంటుంది. చూడండి ఒకసారి. రెండు వేరు వేరు ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రం x + y + xy/100 అండి. రెండు ఒకే ఐటమ్ ఉన్నప్పుడు 2x + x²/100 అండి. ఇక్కడ x ప్లస్ ఎంత అండి? 20% మార్పు చెందింది కాబట్టి 20% పెరిగింది కాబట్టి 2 × 20 అండి. ప్లస్ 20 స్క్వేర్ అంటే ఏమవుతుందండి? 400 అవుతుందండి బై 100 అనమాట. ఈ సున్నాలు పోతే 220 ఎంత అండి? 40 అండి. 40 + 4 అంటే ఏమవుతుందండి? 44% అనమాట. 44% అనమాట. 44% ఇంక్రీజ్ అవుతుందని అర్థం అనమాట. లేదు ఇక్కడ మీరు తీసుకోండి, ఫార్ములా ప్రకారం తీసుకున్నట్లయితే పిఓ ఈజ్ ఈక్వల్ టు 5.3 అండి. సి ఎంత పెరిగిందండి? 20% పెరిగింది కాబట్టి చూడండి, మామూలుగా అయితే మనకి 20% పెరిగింది ఏం తీసుకోవాలండి? 120/100 అని తీసుకోవాలండి, అంతేనా? కాబట్టి ఏం చేయాలండి? 120/100 హోల్ స్క్వేర్ అండి. ఈ 0 పోయిందండి. 12/10 అంటే ఏమవుతుంది? 1.4 అవుతుందండి. కాబట్టి ఏం తీసుకోవచ్చండి? 5.3 × 12 1.2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1.44 అవుతుందండి. 1.44. చూడండి, ఇక్కడ దీని వాల్యూ నేనేం రాస్తానంటే 5.3 × ఇంకా చాలా మందికి అర్థం కాదని రాస్తున్నాను నేను 1.2 అని రాసుకోవచ్చండి. ఎందుకంటే 12/10 ఉంది కాబట్టి అది హోల్ స్క్వేర్ అనమాట. 1.2 స్క్వేర్ ని ఏమని రాసుకోవచ్చు? 1.44 అని రాసుకోవచ్చండి. ఈ 1.44 ని మళ్ళీ మనం డెసిమల్ లో మార్చినట్లయితే, భిన్నంలో మార్చినట్టు, డెసిమల్ ఇది భిన్నంలో మార్చినట్లయితే ఏమవుతుంది? 144/100 అవుతుంది. 144/100 అంటే మీకు గుర్తు రావాలి. 100 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందండి? 44 ఎక్కువ ఉంది కాబట్టి 44% పెరిగిందని అర్థం అనమాట. ఓకేనండి, ఇది మనకి ఏంటంటే
జనరల్ ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ కాకుండా షార్ట్ కట్ టెక్నిక్ ద్వారా చేసినట్లయితే ఇలా సింపుల్ గా వచ్చేస్తుందండి. ఏమీ లేదంటే ఇక్కడ ఎంతైతే ఇచ్చాడో 20 + 20 అంటే 40 అవుతుంది. 20 స్క్వేర్ అండి అంటే 400 400 100 అనమాట. 4 40 + 4 4400 చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు అండి. ఏం కష్టమే కాదు, ఇది సెకండ్స్ లో పెట్టవచ్చు ఆన్సర్. ఓకేనండి, అందుకే మీకు లాజిక్స్ అని గుర్తుండాలి. అవి మన ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగిందండి అవన్నీ కూడాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 205 అండి. ఏ కంపెనీ రిసీవ్డ్ 2 shipments of ball bearings. In the first shipment 1% of ball bearing were defective. In the second shipment, which was twice as large as the first, 4.5% of the ball bearings were defective. If the company received a total of 100 defective ball bearings, హౌ మెనీ బాల్ బేరింగ్స్ వర్ ఇన్ ది షిప్మెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒక సంస్థ బాల్ బేరింగ్ యొక్క రెండు రకాలు అన్నట్టు 2 సరుకులు అందుకుంటుందండి. అంటే ఒక సంస్థ 2 రకాల బాల్ బేరింగ్లు ఇంపోర్ట్ చేసుకుందండి. మొదటి రకంలో మొదటి రవాణాలు అంటే అర్థమంటే మొదటి రకంలో రాసుకోండి. మొదటి రకం బాల్ బేరింగ్ లో 1% బాల్ బేరింగ్లు అంటే లోపభూయిష్టంగా ఉన్నాయండి, అంటే కొద్దిగా డిఫెక్టివ్ గా ఉన్నాయన్నమాట. రెండవ రకం దానిలో చూడండి, ఇక్కడ రెండవ రకము ఇది మొదటి దానికి 2 రెట్లుగా ఉందండి. అంటే మొదటిది ఎన్నైతే ఆర్డర్ పెట్టారో రెండోది ఏం చేశారంటే దాన్ని డబల్ ఆర్డర్ పెట్టారు అర్థం, 2 రెట్లు అనమాట. దానిలో 4.5% లోపాలు ఉన్నాయండి. లోపాలు ఉన్నాయి గుర్తించాం. మొదటి దానిలో ఎంత అంటే 1% లోపం ఉందండి. రెండో రకంలో 4.5% లోపాలు ఉన్నాయండి. మొదటి దానికంటే రెండో ఏంటంటే 2 రెట్లు ఎక్స్ట్రా పెట్టారనమాట, డబుల్ పెట్టారని అర్థం అనమాట. అయితే కంపెనీ మొత్తము 100 లోపభూయిష్ట బాల్ బేరింగ్లు అందుకుంటే, అంటే డిఫెక్టివ్స్ ఉన్నవి 100 అందుకుందంటే, అయితే రవాణాలో ఎన్ని బాల్ బేరింగ్లు ఉన్నాయని అడుగుతున్నాండి. రవాణాలో ఉన్న బాల్ బేరింగ్లు అనేవి ఎన్ని మనకు కావాలి. అయితే ఇక్కడ మనకి చిన్నవా పెద్దవా అని అడగలేదండి. చిన్నవా పెద్దవా అని అడగలేదు కాబట్టి మీరు బాల్ బేరింగ్లు ఏం తీసుకుంటారంటే, మొదటి దానికి మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, రెండవది ఎంత ఏమవుతుంది 2x అవుతుంది, మొత్తం కలిపి ఏమవుతుందంటే 3x అవుతుందండి. చూడండి, ఎప్పుడు లేని విధంగా మనము బాల్ బేరింగ్ల సంఖ్య అనేది 3x గా తీసుకుంటామండి. ఎందుకంటే మనకు భిన్న రూపంలో రాకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే మొదటి రకము ఎక్స్ అని తీసుకున్నామండి, అప్పుడు రెండో రకం ఏమవుతుంది 2 రెట్లు 2x అవుతుందండి, మొత్తం కలిపి 3x అంటే 3x బాల్ బేరింగ్లు అనేవి రవాణా చేయబడుతున్నాయండి. ఓకేనండి, కాబట్టి 3x అంటే 3 టేబుల్ తో మనకి ఇవి క్యాన్సిల్ అయ్యేవో మనకి ఆన్సర్ అవుతాయి. కాబట్టి 3 టేబుల్ ఇది పోదండి. ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. అంటే 990 కానీ 3000 కానీ మనకు ఆన్సర్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. చూడండి, ఇలా మనం తీసుకునే బట్టి మన ఆన్సర్ కూడా గుర్తుపట్టగలుగుతున్నాం అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి. 3x అని తీసుకుంటే ఉపయోగం ఉంటుందా, చేద్దాం. చూడండి, ఇక్కడ మొదటి రకం దానిలో ఎంత పర్సెంట్ ఉన్నాయండి, 1% ఉన్నాయి. కాబట్టి x × 1% అంటే 1/100 అని అర్థం. నెక్స్ట్ రెండవ దానిలో అంటే 2x లో 4.5% కాబట్టి 4.5/100 అండి. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 100 అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో 100 ఉంది కాబట్టి పంపించండి. 100ని పంపించితే ఏమవుతుంది, ఇక్కడ x ప్లస్ 2 × 4.5 అంటే 9 అవుతుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 100 × 100 అనమాట. ఈ బైలో ఉన్న 100 ఇటు వెళ్ళిపోతుందండి. రెండింటిలో ఉంది కూడా కామన్ తీసి బయట పంపించాను అనమాట. x ప్లస్ 9x అంటే 10x అవుతుంది అండి. 10x ఈజ్ ఈక్వల్ టు 100 × 100 అండి. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 1000 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 1000. x ఈజ్ ఈక్వల్ 1000 అయితే మొత్తం బేరింగ్స్ సంఖ్య ఏమవుతుందండి 3 × 1000 ఏమవుతుందంటే 3000 అవుతుంది. 3000 కాబట్టి 3000 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటి, హౌ మెనీ బాల్ బేరింగ్స్ ఫర్ ఇన్ ది షిప్మెంట్ అని ఇచ్చారు కాబట్టి మనం 3000 అన్నామండి. అయితే ఇక్కడ ఫస్ట్ షిప్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ షిప్మెంట్ ఎంత x కదండి, కాబట్టి 1000 ఆన్సర్ అవుతుందండి. అదే ఇక్కడ సెకండ్ షిప్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందండి 2000 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, కాబట్టి చూసుకోండి, అక్కడ మనకి ఏమి ఇస్తున్నాడో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నదంతా కూడా ఒకటే ప్రొసీజర్ అండి. మొత్తం మనం ఏం తీసుకున్నాం 3x అని తీసుకోమండి, ఎందుకంటే మనకు భిన్న రూపంలో రాకూడదని. మొదటి దాన్ని x అనుకున్నాము, రెండవది ఏమో 2x అవుతుంది, మొత్తం కలిపి 3x అవుతుంది అనమాట. ఓకేనండి, ఆ విధంగా అంటే మనం అనుకుంది మొత్తం కలిపి 3x అనుకోలేదు, మొదటి దాన్ని మనం x అనుకున్నాం కాబట్టి మొత్తం కలిపి 3x అయ్యింది అనమాట. ఓకేనండి, అలా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 206 అండి. ఇది ఇన్ ఏ గ్రాడ్యుయేట్ క్లాస్ ఆఫ్ 200 40% are women and 1/5 become lecturers. If the number of men who become lecturers is twice that of women, calculate approximately percentage of men who became lecturers అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇన్ ఏ గ్రాడ్యుయేట్ క్లాస్ ఆఫ్ 200
అంటే 200 గ్రాడ్యుయేట్లు గల తరగతిలో 40% మంది మహిళలు అండి. అందులో 1/5 మంది లెక్చరర్లు ఉన్నారండి ఈ మహిళల్లో. మరియు 1/5 మంది లెక్చరర్లు ఉన్నారన్నమాట. లెక్చరర్ అవుతారు. ఓకే. లెక్చరర్‌గా మారిన పురుషుల సంఖ్య మహిళల కంటే 2 రెట్లు ఉంటే, అంటే ఈ వీళ్ళ కంటే వీళ్ళు 2 రెట్లు ఉన్నారు. మహిళల కంటే పురుషులు 2 రెట్లు ఉన్నట్లయితే లెక్చరర్‌గా మారిన పురుషుల అంచనా శాతాన్ని కనుక్కోమంటుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం 200 మంది ఉన్నారండి. 200 మందిలో ఇక్కడ మహిళలు చూసుకున్నట్లయితే మహిళలు ఇక్కడ పురుషులండి. మహిళలు చూసుకున్నట్లు 40% కాదు, పురుషులు ఏమవుద్దండి 60% అవుతుంది. 40% ఎంత అండి? 200లో 40% మనం చూసుకున్నట్లయితే 200 ఇంటూ 40/100 అండి. ఓకేనండి. 0, 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందంటే 80 వస్తుంది. అంటే మహిళలు ఎంతమంది అండి? 80 మంది అండి. అందులో 1/5 మంది లెక్చరర్స్ కాబట్టి 80 ఇంటూ 1/5 అండి. 5తో చూసుకున్న 5 ఒకటి 5 అంటే ఇంకా మనకి ఎంత 30 మిగులుతుందంటే 5 6 అంటే 16 మంది అండి. అంటే మహిళల్లో లెక్చరర్స్ చూసుకున్నట్లే 16 మంది అండి. మరి పురుషుల్లో లెక్చరర్స్ ఏమవుతారంటే వీళ్ళకి డబల్ కాబట్టి మొత్తం 32 మంది అవుతారండి. ఓకేనండి. మరి పురుషుల సంఖ్య ఎంత అండి? మొత్తం 200 మందిలో పురుషులు 60/100 అండి. ఈ 2 సున్నాలు 2 సున్నాలు పోతే 2 ఆరుల 12 కాబట్టి 120 మంది అండి. మొత్తం 120 మంది పురుషుల్లో 32 మంది ఎవరండి? 120 మంది పురుషుల్లో 32 మంది ఎవరండి? లెక్చరర్స్ అండి. అయితే లెక్చరర్స్ యొక్క శాతం కావాలి కాబట్టి 32/120 ఇంటూ 100 చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరంటే లెక్చరర్స్ గా మారిన పురుషుల అంచనా శాతం. లెక్చరర్ గా మారిన ఎంతమంది అండి? 32 మంది అండి. ఎంతమందిలో? 120 మందిలో కాబట్టి 32/120 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో చూసుకున్నట్లయితే 2 5ల 2తో 2 6లు అండి. నెక్స్ట్ 4తో అవదు. 2తో చూసుకున్నట్లయితే 2 3లు అండి. 2తో 2 16లు అండి. 16 5లు ఎంత అండి? 80 అవుతుందండి. 80/3 అండి. 3తో చూడండి, 3 రెళ్ళు 6 అండి. 20 ఉంటుందండి. 3 6ల 18 అండి. 3 6లు అంటే 26.6 వస్తుందండి. అంటే 26.6 అంటే అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే ఏదవుతుందంటే 27 అవుతుందండి. 26.66లో కంటిన్యూ అవుతుందండి. కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 27% గా రాసుకోవచ్చండి. కాబట్టి 27% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 27% ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 207. The contents of a certain box consist of 14 apples and 23 oranges. How many oranges must be removed from the box so that 70% of the pieces of fruit in the box will be apples అని ఇచ్చాడండి. నిర్దిష్ట పెట్టెలో 14 యాపిల్లు మరియు 26 నారింజలు కలిగి ఉన్నాయండి. పెట్టెలో 70% యాపిల్స్ ఉండడానికి పెట్టె నుండి ఎన్ని నారింజలు తొలగించాలని అడుగుతున్నానండి. ఇక్కడ యాపిల్ అండి, ఆరెంజ్ అండి. యాపిల్స్ అనేవి 70% ఉండాలండి. ఆరెంజ్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 30% అవుతుందండి. ఓకేనండి. ఈ 70% కూడా యాపిల్ మనం తొలగించట్లేదండి. 70% 14 అయినట్లయితే 30% ఏమవుతుందండి? ఇక్కడ 0 వదిలేసి 7ని 2తో మల్టిప్లై చేసినట్లయితే 14 వస్తుందండి. ఇక్కడ కూడా 0 వదిలి 2తో మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది? 6 వస్తుందండి. అంటే ఆరెంజెస్ ఎన్ని ఉండాలండి? 6 ఉండాలండి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 23 ఉన్నాయండి. అంటే ఎన్ని తీసేయాలండి? 23లో 6 మనకు ఉండాలి కాబట్టి 23 - 6 చేశారనుకోండి ఏమవుతుందండి? 17 ఉంటుందండి. అంటే ఆ 17 ఆరెంజెస్ ని ఈ బాక్స్ నుండి తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 14 6 అవుతుందండి. అప్పుడు నిష్పత్తి ఎలా ఉంటుంది? నిష్పత్తి కాదు, శాతం ఎలా ఉంటుందంటే 30% ఉంటుంది. అంటే ఎన్ని మైనస్ చేశారంటే 17 మైనస్ చేశారండి. అంటే 17ని తొలగించాలి. ఓకేనండి. మరొకసారి బాగా అర్థం చేసుకోండి. పెట్టెలో 70% యాపిల్ ఉండాలంటే రిమైనింగ్ ఏముండాలంటే ఆరెంజెస్ ఉండాలండి. 70% ఈజ్ ఈక్వల్ 14 అండి. అంటే యాపిల్ని మనం బయటకి తీయట్లే. యాపిల్స్ అలా యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలండి. ఇక్కడ 0 వదిలేసి 7 రెళ్ళు చేస్తే 14 వస్తుంది. ఇక్కడ కూడా 0 వదిలేసి 3 రెళ్ళు చేస్తే 6 రావాలండి. అంటే మొత్తం 23 ఆరెంజ్‌లు ఉన్నాయి. అందులో మనకి ఎన్ని కావాలి? 6 కావాలండి. అంటే ఎన్ని బయటకి తీసారండి? 17 బయటకి తీసేస్తేనే 6 ఉంటాయి. ఓకేనండి. 6 ఉంటే మనకి ఏమవుద్దండి? 30% అవుతుంది కాబట్టి. ఓకే. 17 బయట తీసేయాలండి. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇవి. మీరు అక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలండి. అర్థం చేసుకోలేకపోతే మనకి అది కష్టంలో అనిపిస్తుందండి. భూతంలో అనిపిస్తుంది మీకు. మ్యాథ్స్ అంటే భయం ఉన్నోళ్ళు అక్కడే భయపడిపోతారండి. ఏం లేదండి, క్వశ్చన్ నీట్ గా అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వెనకున్న మెథడ్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు భూతంలో కనబడుతుందండి. అదేంటంటే మొత్తం ఎక్స్ అనుకుని వై అనుకుని ఏదో మొత్తం చాలా ఎక్కువ ప్రాసెస్ చేస్తారండి. మీకు అర్థం అవ్వడం కోసం ఇంత చేశానండి. ఇక్కడ మీరు చూడగానే చెప్పవచ్చు అనమాట. 70% ఈజ్ ఈక్వల్ టు 14 అంటే 7 into 2 అనమాట. కాబట్టి 30% అంటే 6 అవుతుంది. 23 - 6 చేస్తే 17 ఇక్కడే వచ్చేస్తుంది ఆన్సర్.
ఇదంతా చేయాల్సిన లేదు. మీకు అర్థం అవడం కోసం ఏంటంటే ఒకదాని కింద ఒకటి రాస్తే నీకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 208 అండి. The weight of an empty bucket is 25% of the weight of the bucket when filled with some liquid. Some of the liquid has been removed. The bucket along with the remaining liquid weighed 3/5 of the original weight. What percent of liquid has been removed అని ఇచ్చాడండి. ఖాళీ బకెట్ యొక్క బరువు కొంత ద్రవంతో నింపినప్పుడు బకెట్ బరువులు 25% అండి. ఆ బకెట్ నుండి కొంత ద్రవాలు తొలగింపబడ్డాయి. అప్పుడు మిగిలిన ద్రవంతో బకెట్ బరువు అసలు బరువులో 3/5 వంతు బరువు ఉంటుంది. అయినా ద్రవంలో ఎంత శాతం తొలగించబడింది అని అడుగుతుందండి. ద్రవంలో ఎంత శాతం తొలగించబడింది? ఇక్కడ చూడండి, ఖాళీ బకెట్ యొక్క బరువు కొంత ద్రవంతో నింపినప్పుడు బకెట్ బరువులో ఎంత ఉంటుందంటే 25% ఉంటుందండి. అంటే ఖాళీ బకెట్ బరువు 25% అయినట్లయితే అందులో ఓన్లీ ద్రవం బరువు చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 75% అవుతుందండి. ఓన్లీ ద్రవం బరువు చూసుకున్నట్లయితే 70% అండి. ఆ బకెట్ నుండి కొంత ద్రవాలు తొలగించబడ్డాయండి. అప్పుడు మిగిలిన బకెట్ లో చూడండి ఇక్కడ, అప్పుడు మిగిలిన ద్రవంతో బకెట్ బరువు అసలు బరువు ఎంత ఉంటుందంటే 100% ఉంటుందండి. ఆ 100లో, ఎందుకంటే మనం పర్సంటేజ్ రూపంలో చూసుకుంటాం కదా, 100%లో 3/5 వంతు ఉంటుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 20లు కాబట్టి 23 ఎంత అంటే 60 అండి. 60 ఉంటుందండి. అంటే మీకు మామూలుగా మొత్తం మిక్సర్ చూసుకున్నట్లయితే, అంటే బకెట్ ప్లస్ మిక్సర్ చూసుకున్నట్లయితే 100 కేజీలు ఉందనుకోండి. అందులో ఓన్లీ ఖాళీ బకెట్ చూసుకున్నట్లయితే 25 కేజీలు అండి. ద్రవం బరువు చూసుకున్నట్లయితే 75 కేజీలు అండి. కానీ మనకి కొంత ద్రవం తీసేగానే ఎంత ఉందండి, 60 కేజెస్ ఉందండి. ఈ 60 కేజెస్ లో 25 కేజెస్ ఓన్లీ ఖాళీ బకెట్ అండి. 60 కేజెస్ ఎంత, 25 కేజెస్ ఎంత అంటే ఖాళీ బకెట్ అండి. అంటే ఎంత ఉంటుందండి, 35 కేజెస్ ఉంటుందండి. అంటే 35 కేజెస్ ఏంటండి, ద్రవం అవుతుందండి. అంటే ఎంత తీసినట్టు 75 కేజెస్ నుంచి 35 కేజెస్ తీసినట్లయితే మనకి ఈ మ్యాచింగ్ సరిపోతుందండి. కాబట్టి 75 నుంచి 35 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి, 40 ఉంటుందండి. బై మొత్తం ఎంత అంటే 75 అండి, ఇంటూ 100 అనమాట. చేసినట్లయితే మన పర్సంటేజ్ వచ్చేస్తుందండి. అంటే ఎంత ద్రవము తొలగించబడింది మనకు కావాలి కాబట్టి 25 తో 25 3 జండి, 25 తో 25 4 జండి, అంటే ఎంత అవుతుందండి, 160/3 అవుతుందండి. 3తో చూసుకున్నట్లయితే 3 5 15 అండి, 10 ఉంటుంది. 3 3 9 అండి, అంటే 53 అండ్ 1/3% అవుతుందండి. 53 అండ్ 1/3%. ఎక్కడ చూడండి, 53 అండ్ 1/3% మన డీలో ఉందో, డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, అటు ఇటు చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇదేంటంటే నార్మల్ క్యాలిక్యులేషన్ అంటే, ఇదంటాను పెన్ను పేపర్ అవసరం లేదనమాట. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఖాళీ బకెట్ యొక్క బరువు కొంత ద్రవంతో నింపినప్పుడు బకెట్ లో 20%, బకెట్ బరువులో 20% ఉంటుందండి. అంటే నింపినప్పుడు బకెట్ బరువులో 20%. అంటే నిండుగా ఉన్న బకెట్ అనేది 100 కేజీలు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంటీ ఏమవుతుందంటే 25 కేజీస్ అవుతుందండి. అంటే ఇది ఎంటీ 25 కేజీస్ అంటే అందులో లిక్విడ్ ఎంత ఉంటుందండి, 75 కేజీస్ ఉంటుందండి. అది రాసించి ఉంటాడు. ఖాళీ బకెట్ బరువు 25 కేజీస్ అయితే ద్రవం ఎంత అంటే 75 కేజీస్ అండి. ఇక్కడ చూడండి, అందులో కొంత ద్రవాలు బయటకు తీసినాడండి. అప్పుడు మిగిలిన ద్రవంతో బకెట్ బరువు అసలు బరువు ఎంత అంటే 100 అండి. 100లో 3/5 ఉంటుందండి. 5తో చేసిన 60 కేజీలు వచ్చిందండి. 5తో 5 20లో 23 60 కాబట్టి 60 కేజీల్లో ఖాళీ బకెట్ మాత్రం అన్నింటికి కామన్. కాబట్టి ఖాళీ బకెట్ తీస్తే ద్రవం ఎంత వస్తుంది, 35 కేజీలు వస్తుంది. ఈ 35 కేజీలు ఉండాలంటే 75 కేజీలు ఎంత తీసివేశారంటే 40 కేజీలు తీసివేశారండి. అప్పుడు ఎంత తొలగించామో ఆ శాతం కావాలి. కాబట్టి 40/75 ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, 53.13% వస్తుందండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మీకు 40 వచ్చిన వరకు మీరు నోట్ చేసి వచ్చండి. అంటే పెన్ను పేపర్ ఏం అవసరం లేదండి. ఆ తర్వాత మీరు పర్సంటేజ్ కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 40 వచ్చిందండి, అంటే 40 కేజీలు ద్రవం తొలగించాలని వచ్చిందండి. అప్పుడు పర్సంటేజ్ కావాలంటే ఇందులో ద్రవం ఎన్ని కేజీలు అండి, 75 కేజీస్ కాబట్టి ఇంటూ 100 అనమాట. చేస్తే మనకు వచ్చేస్తుందండి 53 అండ్ 1/3%. ఈ ఒక్కటి మాత్రం మనం ఏం చేయాలంటే పన్ను పేపర్తో చేయాలి. మిగిలినంత కూడా పన్ను పేపర్ అవసరం లేకుండా చేయొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 209 అండి. ఏ పార్ట్ ఆఫ్ Rs 9600 is invested at a 5% annual return, while the remainder is invested at a 3% annual return. If the annual income from both partitions is the same, what is the total income from the investments అని ఇచ్చారండి. 9600 రూపాయల్లో 5% వార్షిక రాబడి వద్ద పెట్టుబడి పెట్టగా మిగిలినది 3% వార్షిక రాబడి వద్ద పెట్టుబడి పెట్టబడుతుందండి.
రెండు భాగాల నుండి వార్షిక ఆదాయం ఒకేలా ఉంటే రెండు పెట్టుబడుల నుండి వచ్చే మొత్తం ఆదాయం ఎంత అడుగుతుంది. రెండు పెట్టుబడుల నుండి వచ్చే మొత్తం ఆదాయం మనం కనుక్కోవాలండి. ఇక్కడ చూడండి 9600 రెండు భాగాలు చేయాలండి. ఈ రెండు భాగాలను కూడాను చూడండి, ఏ పార్ట్ ఆఫ్ 9600 అండి, అంటే 9600 రూపాయల్లో 5% వార్షిక రాబడి వద్ద పెట్టుబడి పెట్టకంటే కొంత సొమ్ముని రాసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొంత సొమ్మునండి, కొంత సొమ్ము 5% రాబడికి పెట్టుబడి పెట్టగా మిగిలినది 3% రాబడి పెట్టుబడి పెట్టారండి. ఇది ఎక్స్ అయినట్లయితే ఇదేమవుతుందండి, 9600 మైనస్ ఎక్స్ అవుతుందండి. కొంత భాగం ఎక్స్ అయినట్లయితే ఇంకోటి ఏమవుతుంది 9600, మొత్తం అంతా 9600 కాబట్టి ఇది 5% రేట్కి ఇచ్చాడండి, ఇది 3% రేట్కి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చూడండి, రెండు భాగాల నుంచి వార్షిక ఆదాయం ఒకేలా ఉంటుందండి. అంటే ఎక్స్ లో 5% అంటే 5/100 ఈజ్ ఈక్వల్ టు 9600 మైనస్ ఎక్స్ ఇంటూ 3%. అవి రెండు కూడా సమానం అండి, 3/100 అనమాట. ఇప్పుడు బై 100 క్యాన్సిల్ చేసేయండి, ఎందుకంటే సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇదేమవుతుందండి 5x అండ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 9600 అవుతుందండి. కాబట్టి 9600 into 3 వేసండి, ఏదైనా కట్ అయితే పనికొస్తుంది కాబట్టి 3 into x 3x అండి. ఇప్పుడు ఈ 3x ఇటు పంపించారు అనుకోండి, 5x మైనస్ 3x అంటే 2x అవుతుందండి. 2x ఈజ్ ఈక్వల్ టు 9600 into 3 అవుతుందండి. ఇప్పుడు 2తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 2తో 2 4 8 అండి, 2 8 అండి, అంటే 4800 into 3 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేశారు అనుకోండి, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0 0 3 8 24 అంటే 2 అండి, 3 4 12 ప్లస్ 4 అంటే 144 అవుతుంది, అంటే 14400 అవుతుందండి. 14400 అవుతుందండి. అయితే మనకి ఏం అడిగాడండి, చూడండి ఇక్కడ వార్షిక ఆదాయం ఒకేలా ఉంటే రెండు పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం అంటే వచ్చేది పెట్టుబడుల నుంచి వచ్చేది కావాలంటే, అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ చూడండి, మనం ఎక్కడో మిస్టేక్ చేసాము, చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. ఇది 5x బై 100 ఉంది, బై 100 క్యాన్సిల్ చేసాము. ఇక్కడ 3 into 9600, ఇది 5 into 5 2x. సారీ, ఇక్కడ 5x, ఇక్కడ ఈ 3x ఇటు పంపించాం అనుకోండి ప్లస్ అవుతుంది, అంటే 8x అవుతుందండి. ఈ మైనస్ 3x కాస్త ఇటు వస్తే ఏమవుతుంది మనకి ప్లస్ 3x అవుతుంది, కాబట్టి 5x ప్లస్ 3x 8x అవుతుంది. 8 ఇప్పుడు కట్ చేసినట్లయితే 8 1 8 అండి, 8 1 8 8 2 1200 వస్తుంది అనమాట. 1200 into 3, 12 3 ఎంత అంటే 36, కాబట్టి 3600 అవుతుందండి. అంటే ఇది మనకి x ఈక్వల్ ఎంత అవుతుందంటే 3600 అవుతుందండి. ఇది 3600, మరి 9600 మైనస్ 3600 అయితే 6000 అవుతుందండి. అంటే మొదటి అమౌంట్ అనేది 3600 అండి, రెండో అమౌంట్ అనేది 6000 అండి. మనకి ఇందులో 5% కనుక్కోవాలి, ఇందులో 3% కనుక్కోవాలి, రెండు మనకి సమానంగా వస్తాయండి. కాబట్టి ఏదో ఒకటి కనుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో కనుక్కునే కంటే దీనిలో కనుక్కోవడం సింపుల్, కాబట్టి ఇది కనుక్కుందామండి. 6000లో 3% అనమాట. 6000 into 3/100 అండి. 3/100 చేస్తే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయండి. 60 into 3 అంటే ఎంత వస్తుంది, 180 వస్తుందండి. అంటే ఒక పార్ట్ నుంచి, అంటే ఈ పార్ట్ నుంచి 180 వస్తుందండి. మరి ఈ పార్ట్ నుండి కూడా ఏమొస్తుంది, 180 వస్తుంది, కాబట్టి ఈ రెండు కలిపి ఏమవుతుందంటే 360 అవుతుందండి. అంటే మొత్తం మీద ఈ రెండింటి నుండి వచ్చే ఆదాయం ఎంత అవుతుందంటే 360 అవుతుందండి. 360 ఇక్కడ ఆప్షన్ లో లేదు, కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 210 అండి. 210 ఏమి ఇచ్చండి, ఏ సేల్స్ మెన్స్ కమిషన్ ఈజ్ 5% ఆన్ ఆల్ సేల్స్ అప్ టు 10,000 అండ్ 4% ఆఫ్ ఆల్ సేల్స్ ఎక్సీడ్స్ దిస్ అమౌంట్. ఈ రిమిట్స్ RS 31,100 rupees to the parent company after deducting his commission. His sales were worth. సేల్స్మెన్ కమిషన్ 10,000 రూపాయల వరకు అన్ని అమ్మకాలపై 5% అండి, అంతకు మించిన అమ్మకాలపై 4% లాభం వస్తుంది, అంటే 4% కమిషన్ వస్తుంది అనమాట, పొందుతాడు. అతను తన కమిషన్ తీసివేసిన తరువాత మాతృ సంస్థకు 31,000 రూపాయలు అనేది 31,100 రూపాయలు చెల్లించాడండి. అయితే అతని అమ్మకాలు ఎంత విలువైనవి అని అడుగుతున్నాడు. అతని అమ్మకాలు ఎంత విలువైనవి అని అన్నాడండి. ఇప్పుడు చూడండి, అతను అమ్మకాల విలువ అనేది ఒక ఎక్స్ రూపీస్ అనుకుందామండి. అందులో 10,000 వరకు ఏం తీసుకుంటాడండి, 10,000 వరకు మాత్రం 5% కమిషన్ వస్తుందండి. అంతకు మించినవి అంటే అంతకు మించి అంటే అర్థం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 10,000 అండి. అంటే ఎక్స్ అనేది ఒక 40,000 అనుకోండి, ఇంకో 30,000 ఉంటుంది, దానికి ఎంత పడుతుందంటే 4% కమిషన్ పడుతుందండి. 4% కమిషన్ పడుతుందండి. అప్పుడు ఆడు మాతృ సంస్థకి ఇంత చెల్లించాడండి. అంటే మనకి కమిషన్ కావాలంటే, అంటే ఇప్పుడు చూడండి 10,000లో 5% అండి, 10,000లో 5% అంటే 5/100,
ప్లస్ ఈ x-10,000 ఇంటూ 4% అండి, 4/100 ఈ రెండు కలిపి ఎంత మనకు రావాలంటే డిడక్షన్ చేసింది మనం తీసేయాలన్నమాట. ఎక్స్లో నుంచి 31,100 తీసేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇది ఎంత పే చేశారండి. మనకి ఏమొస్తుందంటే ఇక్కడ అతనికి వచ్చిన అమౌంట్ వస్తుందండి. 10,000లో 5% అంటే అతనికి వచ్చే కమిషన్ అనమాట. ఇది కూడా అతనికి వచ్చే కమిషన్. మరి ఇక్కడ అతనికి వచ్చే కమిషన్ ఇవ్వలేదండి. ఏమిచ్చాడు? కంపెనీకి చెల్లించింది ఇచ్చాడు. మరి మొత్తం అమౌంట్ నుండి ఆ కంపెనీకి చెల్లించింది తీసేస్తే మనకి ఏమవుతుంది? అతనికి వచ్చే అమౌంట్ అవుతుందండి. అతనికి వచ్చే కమిషన్ అవుతుంది. ఇది కమిషన్ రెండు ఈక్వల్ కాబట్టి సమానం చేసేయండి. ఇప్పుడు చూడండి 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 100 ఇంటూ 5 అండి. అంటే ఏమవుతుందండి? 500 అవుతుందండి. ప్లస్ ఇక్కడ కూడాను మనము 4తో డైరెక్ట్ గా చేసేద్దామండి. 4x/100 అనమాట ఇది. 4x/100 ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 100 ఇంటూ 4 ఏమవుతుందండి? 400 అవుతుంది. -400 ఈజ్ ఈక్వల్ టు x - 31,100 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి 500 - 100 అండి. 500 - 100 -400 ఏమవుతుంది? 100 అవుతుందండి. ప్లస్ 100 అవుతుంది. అటు పంపించాలనుకోండి -100 అయిపోతుందండి. అంటే ఇక్కడ చూడండి 4x/100 ఇక్కడ ప్లస్ x ఉంది కదండి, అటు ఇటు వస్తే ఏమవుతుంది? -x అవుతుందండి. -x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -31,100 ఇక్కడ ఉన్న ప్లస్ 100 కూడా వెళ్తే ఏమవుతుంది? -100 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేశారనుకోండి, ఈ 100 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 100 - 4x అంటే 96 అవుతుందండి. అంటే -96x/100 ఈజ్ ఈక్వల్ టు -31,200 అవుతుందండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి 96x ఈజ్ ఈక్వల్ టు 31,200 ఇంటూ 100 అవుతుందండి. ఈ 96 కూడా పంపించారనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 31,200 ఇంటూ 100 బై 96 అవుతుందండి. ఇప్పుడు 96 తో క్యాన్సిల్ చేయండి. 96 తో చూసుకున్నట్లయితే 96 2 3 తీసుకుంటే 3 తీసుకుంటే 3 ఉందా? కరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఓకేనండి. క్యాన్సిల్ అవ్వకపోతే మనకు కొద్దిగా కష్టం అవుతుంది. సింపుల్ గా క్యాన్సిల్ చేద్దామండి. సింపుల్ గా చూసుకుంటే 3తో ట్రై చేసాం అనుకోండి. 3తో 3 అండి. 3తో 3 2 అండి, 32 వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి 3తో 3 1 3 అంటే 30 104 అనమాట. 00 తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇది దేంతో పోతుందండి? 5 ఉంది కాబట్టి 3తో పోదు. 4తో చేద్దామా? 4తో చూడండి, 4తో 4 8s అండి. 4తో 4 2s 8 ఇంకా 24 ఉంటుంది. 4 6 అండి. అంటే 2600 అయిందండి. మళ్ళీ 4తో చేయొచ్చండి. మళ్ళీ 4తో చేస్తే 4 2s అండి. ఇక్కడ 4తో ఇక్కడ రాసేస్తాను నేను. 4తో 4 6 24 అండి. 20 ఉంటుందండి. 650 అవుతుందండి. 650. మళ్ళీ 2తో కట్ చేసి వచ్చండి. 2తో 2 3s అండి. 2 2s 2 5s అండి. 325 అవుతుంది. 100 అనమాట. ఎంత అవుతుందండి? 32500 అవుతుందండి. 32500. ఎక్కడ చూడండి 32500 ఏలో ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ క్యాన్సిలేషన్ అనేది మీరు కరెక్ట్ గా చేసుకోండి. లేదంటే డీసమ్ చేసుకోవచ్చు అండి. డీసమ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. డీసమ్ అయితే మీకు కరెక్ట్ గా వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. డీసమ్ అనేది ఇక్కడ మనకి బైలో మనకి 6 ఉందనే ఉద్దేశంతో నేను ఆపేశాను. మీ 6 అనేది పంపించుకోవడానికి కూడా ట్రై చేయండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకవేళ రానట్లయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయేమో చూడండి. ఇంకా ఇందులో మనకి జీరోస్ కౌంట్ చేసుకోవచ్చు అండి. జీరోస్ కౌంట్ చేసి మనకి ఇక్కడ 4 జీరోస్ వస్తున్నాయి. కానీ ఇది 4 టేబుల్ తో పోతుంది కాబట్టి 2 జీరోస్ పోయే అవకాశం ఉంది. మనకి 2 జీరోస్ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి 2 జీరోస్ ఉన్నవి 3 ఉన్నాయండి. కాబట్టి కొద్దిగా ఇది ఒక్కటే మనకు కాదని అర్థమైపోతుంది. 2 జీరోస్ ఉన్నవి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయండి. కాబట్టి మనం ఒకటే ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి మనకి. కాబట్టి అలా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి డీసమ్ మనకి మాక్సిమం అయిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. డీసమ్ తో ఒకసారి ట్రై చేయండి. చేసినట్లయితే మీకు వేరియేషన్ తెలుస్తుంది. డీసమ్ తో మీకు అయినట్లయితే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేనట్లయితే డీసమ్ ఇది అవ్వట్లేదంటే కామెంట్ రూపంలో మళ్ళీ తెలియజేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో సరే డీసమ్ కాకుండా ఇంకేమైనా మెథడ్ ఏముందా ఇక్కడ క్యాలిక్యులేషన్ లో మనం చూసి పడదామండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 210 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ వీడియోస్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా వివరాలను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే దీనికి ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కువగా దీనికి కాల్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. మీరు ఎక్కువగా వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాట్సాప్ మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుందండి.
వాట్సాప్ చేసినట్లయితే మాకు క్లాసెస్‌కి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఎందుకంటే వాట్సాప్‌ని మనం వెంటనే చూడాల్సిన అవసరం లేదు మెసేజ్. తర్వాత చూసుకునే అవకాశం ఉంటుంది. కాల్ అంటే ఖచ్చితంగా మీరు చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నేను క్లాస్ చేసినప్పుడు మీరు కాల్ చేసినట్లయితే లిఫ్ట్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం 8985020648కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పడం జరుగుతుందండి. అది వాట్సాప్‌లో చెప్పలేనట్లయితే నేనే కాల్ మీ అని మెసేజ్ పెడతాను. మీరు నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చనమాట. ఓకేనండి. ఇది ఎక్కువగా మీరు పాటించవలసిందండి. చిన్న చిన్న అవసరాలకైతే ఫోన్ చేయండి. తరచుగా అయితే ఫోన్ చేయదండి. ఒక వ్యక్తి ఒకసారి, 2 సార్లు ఫోన్ చేయడానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగిలిన సందర్భంలో వాట్సాప్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.